UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనము ఇంతకు ముందు మనం చాలాసార్లు కూడా లోకల్స్ లో ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి గురించి మాట్లాడడం. కానీ ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు. ఎవరైతే అమెరికాలో కానివ్వండి, లండన్లో కానివ్వండి ఉంటూ అక్కడ పనిచేస్తూ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అనమాట, ఇండియా నుంచే వెళ్ళారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే తిరిగి వచ్చినప్పటికీ ఎప్పటికో అప్పటికి తిరిగి రావాలని ఒకటి ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకు క్లారిటీ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు, ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఆప్షన్ బెస్ట్గా ఉంటుంది? ల్యాండ్ తీసుకోవాలంటారా, ఫ్లాట్ తీసుకోవాలంటారా, ఎట్లా వాళ్ళ ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఒకసారి చెప్పండి. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మేజర్గా ఇప్పుడు వాళ్ళకి మంచి టైం ఇది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఎప్పుడు ఇండియాకి ఎక్కువ వస్తారంటే మేజర్గా డిసెంబర్ మంత్లో ఎక్కువ వస్తారు. ఎందుకంటే చాలా అంటే మనకు వేరే వేరే కంట్రీస్లో తీసుకుంటే క్రిస్మస్ టైంలో వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకో 2-3 monthsలోనే మనకి డిసెంబర్ ఉంది కాబట్టి జనాలు ఇప్పటి నుంచే సెర్చ్ చేస్తూ ఉంటారు ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వదిలేసి మన ఇండియా వదిలేసి అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఏదో 2 రూపాయలు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఒక డ్రీమ్తో వెళ్తారు. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఏంటంటే సంపాదించిన డబ్బు ఖచ్చితంగా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఎప్పుడు వస్తారు వాళ్ళు? రెగ్యులర్గా మేజర్గా ఎప్పుడు వస్తారంటే డిసెంబర్ మంత్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిన తర్వాత ఎక్కడైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులో ఎంతో కొంత ప్రాపర్టీస్ మీద పెట్టాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ మంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఉండడానికి కావాలా లేదా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటా? కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెన్లో ఉన్నాను, మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో కానీ మన ఇండియాలో ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకంటూ ఒక హౌస్ కట్టించాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్లో కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా ఏదైనా విల్లా లాంటిది కానీ ప్లాన్ చేస్తారు. అది ఎవరు? ప్రీమియం అయితే అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయగలుగుతాము, డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతాము అనుకునే వాళ్ళు, ఆల్రెడీ మాకు ఒక ఇల్లు లేదు అనుకున్నప్పుడు అట్లా వెళ్తారు. ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి అన్నప్పుడు ఊర్లో కానీ లేదా సిటీలో ఉందన్నప్పుడు వాళ్ళు ఇళ్ళ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. నెక్స్ట్ ఏం చేస్తారు? వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తారు. ఓకే. సో అగ్రికల్చర్ ల్యాండ్లో ఏముంటుందంటే ఎకరాలు కొనాలి అనుకున్న వాళ్ళు అండ్ కోట్లలో, ఇప్పుడు మన హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ 100 కిలోమీటర్ తీసుకున్నా కూడా 60 లక్షలు మినిమం ఉంది. 60 లక్షల కన్నా తక్కువ ఎకరం దొరకడం చాలా కష్టం. సో ఒకవేళ దొరికిన దానికి రోడ్డు ప్రాపర్ లేకనో ఇంకేదో ఇష్యూస్ ఉంటే తప్ప అంతకన్నా తక్కువ దొరకడం చాలా కష్టం. సో 60 లక్షలు అండ్ ఎబో పెట్టగలుగుతాము అనుకున్న వాళ్ళు ఎకరాలలో వెళ్తారు. లేదు అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా ఇంకొకటైనా ఇక్కడ మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం హైదరాబాద్లో లేదా మనం ఇండియాలో లేనప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ త్రూ కానీ సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోకల్ మార్కెట్ గురించి అంత ఐడియా ఉండదు. కొన్ని వీడియోస్ చూసినప్పటికీ ఏంటంటే ప్రాక్టికల్గా తెలిసిన వాళ్ళు ఉంటే లేదా నమ్మకమైన వ్యక్తులు ఉంటేనే ఈజీ అవుతుంది ఏదైనా. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో సిటీ సరౌండింగ్ లొకేషన్స్ ఏవి ఉన్నాయి అంటే కనెక్టివిటీస్ ఉండి, డెవలప్మెంట్స్ ఉండి, ప్రైమ్ లొకేషన్స్ ఏవి ఉన్నాయి, నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఎక్కడుంది రియల్ ఎస్టేట్లో, అలాంటి లొకేషన్ని గుర్తించాలి. సో అలాంటి లొకేషన్ని గుర్తించిన తర్వాత మనం ఏ లేఅవుట్లో తీసుకున్నా, లేఅవుట్ కానీ ఫ్లాట్ కానీ ఇంకోటి తీసుకున్నా ఇప్పుడు రెరా సర్టిఫైడ్ ఉందా లేదా అన్న చూసుకోవాలి. సో రెరా సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసిందంటే ఒకవేళ డిటిసిపిలో ఉన్నా హెచ్ఎండిఏలో ఉన్నా అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్న చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే మనము పెట్టే ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు ఏ లొకేషన్లో అయితే వస్తుంది ఇది తెలుసుకోవాలి. ప్లస్ ఎంత దూరం వరకు వస్తుంది, ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మన బడ్జెట్ సహకరిస్తుంది అంటే ఫ్లాట్ కానీ లేదా అపార్ట్మెంట్లో కాకుండా మనం ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వెళ్ళరు. వాళ్ళు వెళ్తే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్ సైడ్ ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే ప్లాట్స్లో సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే ఒకవేళ మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే లీగాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒక అడ్వకేట్ కానీ మాలాంటి ప్రొఫెషనల్తో అప్రోచ్ అయితే మేము చెప్తాం. సో మొత్తం అంతా కూడా ఒకసారి ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఇది క్లియర్ టైటిల్ ఉంది ఇక్కడ కొనొచ్చు అనే సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ చాలా మందికి మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పేమెంట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్త ఉండాలి.
ప్లస్ మనం ఒకవేళ ఇక్కడ ఇండియాలో లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక సపోర్ట్ తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనం అట్లా వెళ్తే ఏమవుతుంది, మన అనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మన కోసం వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఒక ప్రాపర్టీ ఉన్న తర్వాత దానికి ఫెన్సింగ్ వేయడం కానీ లేదా ఏదైనా మనం ప్రీకాస్ట్ వాల్ కట్టుకోవడం కానీ ఇది చేయాలి. ఒక సెక్యూరిటీ గార్డ్ వీలైతే సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే, ఓపెన్ ప్లాట్కి అయితే సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు. వెంచర్ మొత్తాన్ని మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా లోకల్ వాళ్ళు ఉంటారు కొందరు, లేదా మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను కలిస్తే లొకేషన్ని బట్టి మేమే ఆ సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అట్లా ఏం చేయాలంటే వాళ్ళ సర్వీస్ తీసుకొని నెలకు ఇంత, మంత్లీ కాకుండా మనం ఇయర్లీ ఇంత కూడా పే చేయొచ్చు. పే చేస్తే వాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటారు అనమాట, మానిటర్ చేస్తుంటారు. అంటే ఎవరైనా వచ్చి దీన్ని కబ్జా చేయకుండా కానీ, ఎవరైనా వచ్చి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా సో ఈ ప్రాపర్టీ వీళ్ళదని చెప్పి వాళ్ళకి ఐడెంటిఫై అవ్వడం కోసం. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా మనం ఒకసారి లైవ్లో వెళ్ళి చూడాలి. ఒకవేళ మనం చూడలేని పరిస్థితిలో ఉంటే మన వాళ్ళని వెళ్ళి ప్రాపర్టీ క్లియర్గా చూపించడం, లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం, ఆ తర్వాత అన్ని ప్రాసెస్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత, ఓకే అయిన తర్వాత అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కానీ రిజిస్ట్రేషన్కి బిఫోర్ కానీ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్రాపర్టీస్ మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎన్ఆర్ఐస్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ది రైట్ టైం, బెస్ట్ టైం ఇప్పుడు. ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ లోపల వరకు అంతా కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా 40-50 వేలు గజం అయిపోయింది. సో అక్కడ అందరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కాబట్టి నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ మనకి ఫస్ట్ చూసుకుంటే బెంగళూరు హైవే కావచ్చు, షాద్ నగర్ నుంచి మనం జడ్చర్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, విజయవాడ హైవే కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, తర్వాత కొడంగల్ హైవే కావచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ హైవేస్ ఉన్నాయి మనకి, సాగర్ హైవేస్ కావచ్చు. ఈ హైవేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన బడ్జెట్ తగ్గట్టు ది బెస్ట్ ఎక్కడ ఉందన్నది చూసుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అందరు బెంగళూరు హైవేకే ఇస్తున్నారు. సెకండ్ వచ్చేసి మనకి ఇప్పుడు శ్రీశైలం హైవే, తర్వాత వచ్చేసి ముంబై హైవే. ఇవేంటంటే ఎవర్ గ్రీన్ అనమాట. ముంబై హైవే, బెంగళూరు హైవే అనేది ఎప్పటికీ పెరుగుతూ ఉండేది. సో ఈ హైవేలలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే సిటీ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి తక్కువ బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు. ఎంత బడ్జెట్ పెడుతున్నామో దాని తగ్గట్టే మనకి ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో మనకి షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలా, మిడ్ టర్మ్లో రిటర్న్ రావాలా, లాంగ్ టర్మ్లో రిటర్న్ రావాలా, దీన్ని బేస్ చేసుకొని మన బడ్జెట్ తగ్గట్టు ఎంత ప్రాపర్టీ వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ అప్రిషియేషన్కి ఏ విధమైన స్కోప్ ఉంది ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నెక్స్ట్ 5 to 10 yearsలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇయాలున్న రేట్లు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. ఇయాలున్న ఆపర్చునిటీ నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఉండదు. సో మనం ఇప్పుడున్న మార్కెట్ చాలా అద్భుతమైన మార్కెట్. నెక్స్ట్ గవర్నమెంట్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, హై రిటర్న్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రాపర్టీస్ ఎవరు కొనాలన్నా దయచేసి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఏదో తక్కువకు వస్తుందని కానీ చెప్పడం కానీ, లేదా 2% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సేఫ్టీ ఉంటుంది. ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే మనం డబ్బులు పెట్టి కూడా మనం ఇంకా టెన్షన్ పడాల్సి వస్తుంది అనమాట. అవును, చాలా మంచి క్లారిటీ ఇచ్చారనమాట. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి అవగాహన ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మీరు గైడెన్స్ తీసుకుంటే తప్పకుండా ఒక మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలానే సార్ చెప్పినట్టు కొన్ని హైవేస్ ఉన్నాయి, అటువంటి హైవేస్ దగ్గర ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎప్పటికీ గ్రోత్ ఉంటుందని ఇక్కడ మనకు తెలియజేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.